లోకల్ గాళ్ళు వేస్ట్ రా. బామ్మ నీకు విషయం చెప్పాలి. మీరందరూ అనుకున్నట్టు మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, దుబాయ్లో పెద్ద డాన్. రక్త సంబంధం సినిమా చూద్దామని వస్తే రక్త చరిత్ర చూసినట్టుగా ఉంది. అది సరేరా, ఇప్పుడు ఎలా బయటపడ్డావు? అదే కదా అర్థం కావట్లేదు. ఏంట్రా బామ్మతో ఏదో డిస్కస్ చేస్తున్నావు? నాన్న కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ తోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కదా. అవును, వాళ్ళ గురించి తెలిసి వద్దనుకున్నాం, వదిలేసాం. కానీ వాళ్ళు వద్దనుకోలేదు. ఆ అమ్మాయి నాకేచ్చి పెళ్లి చేద్దాం ఫిక్స్ అయ్యారంట. అందుకే వాళ్ళు మన కోసం హైదరాబాద్ మొత్తం వెతుకుతున్నారు. సరే, ఇంతకీ ఈ విషయం మీ ఆవిడకి తెలుసా? తను చాలా సెన్సిటివ్, తెలిస్తే తట్టుకోలేదు. తనకి విషయం చెప్పకుండా మీరు మాత్రమే ఊరెళ్తున్నారని చెప్పి నేను కూడా మీతో వచ్చేస్తాను. అదేంటి మరి పూజ? అబ్బా, తను ఇక్కడ ఉండడమే మనందరికీ సేఫ్. నేను ఆఫీస్కి వెళ్ళి ఏదో చేసేట్టు నేను జట్టు వచ్చేస్తాను. అలాగే. అప్పుడే వెళ్తున్నారా? ఏం లేదమ్మా, మా చిన్నబాబు గారి మనవడికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా. వెళ్ళకపోతే బాగోదమ్మా, అందుకే వెళ్ళొస్తాం. సరేనా? సరే వెళ్ళండి బామ్మ. రండి. రండి, హలో. ఓకే ఓకే విజయ్. పడుకో. ఏంట్రా అప్పుడు వచ్చావు? రేయ్, మా వాళ్ళందరినీ మసీద్ సెంటర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను. అక్కడేమో వాళ్ళు నా కోసం వెయిటింగ్, ఇక్కడేమో ఈ గ్యాంగ్ అంతా నన్ను ఫాలోయింగ్. ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కావట్లేదు. వాడు ఏ ప్లాన్ తో వెయిట్ చేయమన్నాడో ఏంటో ఇంతవరకు రాలేదు. అటు చూడు. జోగులాంబ చెప్పి ఈ సెంటరేరా, ఎత్తుకులాడండి. వాడు మనల్ని చూసినట్టున్నారు, మన వైపే వస్తున్నారు. దొరికేసేలో ఉన్నాం. ఏం కాదురా, నువ్వు ఇట్రా. హలో. నువ్వేమో ఈ సెంటర్ దగ్గర వెయిట్ చేయమన్నావు. ఆ నరసింహనాయుడు గ్యాంగ్ అంతా ఇక్కడే దగ్గరంటారు. ఇంతకీ నువ్వెక్కడున్నావురా? నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను. మీరు పని చేయండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే బాబు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? 120C అండి. ఇప్పుడు ఎలాగా? ఐడియా. సారే జహా సే అచ్చా, నువ్వు పొదరా బచ్చా. హలో, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? చూడలేదండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? ఇతనా బేటా? ఇప్పుడు ఎక్కడ చూసినా? ఎక్కడ? అక్కడ అక్కడ. థ్యాంక్స్. రండిరా. పదండి, పదండి. హాయ్. హాయ్. సల్మాన్ ఖాన్. డాడీ డాడీ, వాళ్ళు ఎప్పటిదాకా ఇక్కడే ఉన్నారట. వాళ్ళు ఈయనే యాడనో ఉండుంటారా, మనల్ని చూసి దాంకొని ఉంటారు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా ఉండాలంటే ఎక్కడికి పోయారు? మనోడు కూడా మనల్ని గుర్తుపట్టలేదు, చూసినావా? మనోడు ఎక్కడ తెచ్చాడు? నువ్వు అన్నది మొత్తం విన్నా. వాళ్ళ జాడ తెలిసిందనా? సికింద్రాబాద్ వెళ్ళే 120C బస్ ఎక్కారంటనా? ఇదే బస్ డాడీ, ఎక్కండి. ఎవరు కానడం లేదే. ఈ బస్ అని చెప్పారనా? పోనీ దిగిపోదామా? వద్దులే, వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ కేక వచ్చారు. అవునన్నా. ఆడ కాపు కాచి పట్టుకుందాం. దబాంగ్ దబాంగ్ దబాంటు, దబాంటు. నాకు తెలుసురా నువ్వేనని. నీకు అక్కడ లేరు, చెల్లెలు లేరు. సీమ కరువుతో కటకటాలాడుతుంటే సిటీ బస్సు కామంతో కిటకటాలాడుతుంది. అసలు ఈ కష్టాలన్నీ ఆ నాన్నగడి వల్ల. నా వల్ల నిండి కాదమ్మా, ఆ నాన్నగడిని. ఈ కష్టాలేంటో తప్పించుకోవటాలేంటో ఇంకా ఎన్నో వస్తాయో ఎవడొస్తాడో. ఏమి ఎదుగుతున్నాయి? నాకు 2 బీబీలు ఉన్నాయి. మొదటి బీబీతో మాట్లాడితే రెండో బీబీ కోపం వస్తున్నాయి. రెండో బీబీతో మాట్లాడితే మొదటి బీబీ కోపం వచ్చినాయి. ఈ 2 కాదని పక్కింటికి పోయి మాట్లాడితే దాని మొగుడికి కోపం వచ్చినాయి. ఈ 3 కాదని ఫుట్పాత్ మీద పడుకుంటే సల్మాన్ బాయ్కి కోపం వస్తాయి, కారు ఎక్కిస్తాయి. అందుకని మొదటి భార్యతో మాట్లాడితే రెండో భార్య లేచిపోయినాయి. వీడే నన్నే చూస్తున్నాడు.
अच्छा तुम इधर हो मेरे मुमताज जैसे लगती है నాకి ముంతాజ్ దొరికినాయి నాది ముంతాజ్ కాదు వహతాజ్. ఆ? చాయ్ పత్తి పేరు చెప్తే వదిలేస్తాయి పోనీ అగరబత్తి పేరు చెప్తే వదిలేస్తాయి. ఒక్కసారి మొహం చూపిస్తే వదిలేస్తాయి నో నెహి నాది నేను ఎవరికి చూపెట్టాయి. एक बात कन्फर्म ఏంటి కన్ఫర్మ్? నాకి ముంతాజ్ కి గెడ్డం నిసం ఉండదు మరి ఏముంటాయి? ఉండాల్సినవి ఉంటాయి డాడీ వీడు మన దగ్గరకు వస్తున్నాడు. అరే బాప్రే ఇది మాకీ బీబీ కాదు పెద్ద బావి లెక్క ఉంది మాకీ బీబీ మీలా ఉందని డౌట్ ఒకసారి ముసుగునిస్తాయి మాకి మొక్కలు వేరే మగాళ్ళు చూస్తే పాపాలు చుట్టుకుంటాయి. సరే ఏక్ మినిట్ ఇది రావనా మాకీ బీబీ ఈ ముసుగులో ఉందో లేదో ఒకసారి చూసి చెప్తాయి పక్కన నాకి అటు తిరుగుతాయి వీటెవడు బుర్కాలో ఉన్న ఫోటో చూపించి గుర్తుపట్టమన్నాడు. మాకి బీబీ ఉన్నాయి ఈ ఫోటోలో బీబీలా లేదు వేరే బాబీ ఉన్నాయి. అయితే ముందుకెళ్ళి చూస్తాయి వీళ్ళు కూడా నా కోసం బుర్కాలు వేసుకుని తిరుగుతున్నారా? ఓ ఇది కొంచెం ఓల్డ్ ఉన్నాయి ఏ బహన్ మాకి एक मिनट इधर आओ నాకి బీబీ ఈ ముసుగుల్లో ఉందో లేదో एक बार చూసి చెప్తాయి देखो ना अच्छा देखो एक मिनट हाँ मिल गया इधर चार मीटर में ए रुको रुको మాకి ఇది వద్దు మీకి ఉంచుకోండి మాకే ముత్తాలు దొరికింది 97046. నాంపల్లి శంకర్ స్పీకింగ్. సార్ నేను నానే మాట్లాడుతున్నాను సార్. ఎవరయ్యా నువ్వు? ఫోన్ పెట్టాయి. కామన్ మ్యాన్ గా మాట్లాడితే పట్టించుకోర్రా. మీకు లెజెండే కరెక్ట్. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏ బాలకృష్ణ? బ్లడీ ఫూల్. బాలయ్య బాబు మీరా? వాయిస్ ఏంటి అలా ఉంది? డబ్బింగ్ చెప్పి వస్తున్నాను కానీ నానిని కిడ్నాప్ చేయడానికి కొంతమంది బుర్కాలు వేసుకుని బస్సులో తిరుగుతున్నారు. నాని ఎవరు బాబు? నాని ఎవరా? అదే మన మహేష్ బాబుని ముద్దుగా నాని అని పిలుస్తారుగా. మహేష్ బాబుని నాని అని పిలుస్తారా? మహేష్ బాబునే కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. నీ లైఫ్ లో కొన్ని చూడకూడదు కొన్ని వినకూడదు అనుకుంటానని తెలుసుగా. అవి నా కంటికి కనిపించినా చెవుకు వినిపించినా హిస్టరీ రిపీట్ అవద్దే. ఈ హిస్టరీ వెనకున్న మిస్టరీని నేను చేతిస్తాను సార్. ఇదే ఎమోషన్ మెయింటైన్ చేయి. బావతో చెప్పి నీ ప్రమోషన్ నేను చూసుకుంటా. ఏమన్నారు సార్? అదే నీ ప్రమోషన్ గురించి బావతో చెప్పి నేను చూసుకుంటాను. ఇంతకు ఏ బస్సు బాబు? 120C. आओ बेटी इधर बैठिए. మాది సీటుకి ఈ సీటు సరిపోదు మాజీ. మేము నిలబడతాయి. శుక్రియా. మీది పేరు ఏముంది? నరసింహ నాది సన్నీ లియోన్, దీన్ని వీణా మాలిక్. నాది షోయబ్ మాలిక్ ఉంది. అచ్చి బాత్. హలో హలో బామ్మ మీరు ఎక్కడున్నారు? నాది బస్సులో ఉంది. నీది ఎక్కడ ఉంది? నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? ఆ నరసింహనాయుడు గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి మేమంతా బురకాలు వేసుకొని బస్సులో ఎక్కాం. ఏ బస్సు? 120C. పోలీసులు రా. బుర్కలా ఉన్న వాళ్ళందరు కిందికి దిగండి. ఏయ్, అందరు ముసుగులు తీయండిరా. మీరా? ఏయ్, మిమ్మల్ని ఇడిచిపెట్టేదిలే. చూసారా ఎస్ఐ గారు మీ ముందే మమ్మల్ని ఎలా భయపడుతున్నాడా? ఏయ్, ఆపండి, ఆపండి. మహేష్ బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మేము మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం ఏంటి సార్? మేము వచ్చింది నాని కోసం. నాని అంటే మహేష్ బాబుని మాకు తెలుసు. సరే, నానిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మా అమ్మినిచ్చి పెళ్లి చెయ్యానికి. మహేష్ బాబుకి మీ అమ్మినిచ్చి పెళ్లి చేస్తావా? ఎంత హ్యాండ్సమ్ గా ఉంటే మాత్రం పెళ్ళైన మహేష్ బాబుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? ముందు నీ పని చెప్తా. హలో శంకర్ గారు, మహేష్ బాబుని కిడ్నాప్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ ని ఫాలో అవుతూ మన ఫ్యాన్స్ కూడా బుర్కాల్లో వచ్చారు. అక్కడ పొట్టైనతో పాటు ముగ్గురు ఉంటారు. పొట్టి ఆయనతో పాటు ముగ్గురా? ఆ పొట్టాయి నేనే సార్. ఉన్నారు సార్, వదిలేస్తాం సార్. అలాగే వాళ్ళని వదిలేయడం ఏంటి సార్? వాళ్ళే నాని మనుషులు. వాడు నాని తాలూకు మనుషులు కాబట్టి వదిలిపెడుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నానికి నా గురించి చెప్పండి. పట్టుకోండి. స్టాప్ స్టాప్ స్టాప్.
ఏంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారు? అది వీళ్ళని స్టేషన్ తీసుకెళ్తుంటే నా కార్ బ్రేక్ డౌన్ అయింది. స్టేషన్ వెళదామంటే ఒక్క ఆటో వాడు కూడా ఆపి చావట్లేదు. అయ్యో ఆటో ఎందుకండి, నా కారు ఉంది కదా, మిమ్మల్ని స్టేషన్లో దించి సార్ని ఇంటి దగ్గర దించేస్తాను, రండి. నాకు లైఫ్లో రెండు డ్రీమ్స్ ఉండేవి. ఒకటి నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఎప్పటికైనా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని. తనకు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటి అమ్మాయి దొరికిందని అల్లుడు గారు తెగ మురిసిపోతున్నారు. అది కాదక్క, తను ఉల్లిపాయలకు వస్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయని. హలో, ఎరా సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యావా? రీచ్ అయ్యాను. అమ్మా, నా పెళ్ళం ఇంటికి. అమ్మో మళ్ళీ ఏమైందిరా? నువ్వు అర్జెంట్గా విజయం తీసుకుని పబ్కి వచ్చేసి అక్కడ అన్ని క్లియర్గా చెప్తాను. అక్కడ నువ్వు ఒకడే వస్తున్నావుగా? నీకు తెలుసు కదరా, నేను ఎక్కడికి వెళ్ళినా నా నెట్వర్క్ ఫాలో అవుతుందని. ఏమైనా పెళ్ళైన తర్వాత నీకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందిరా.